హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో మేము రీసెంట్గా విజిట్ చేసిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టెంపుల్ యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్న భువనగిరిలో ఉంది. ఈ మధ్య కాలంలో చాలా ప్రచారంలో ఉన్న టెంపుల్ అయితే ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది యాదగిరిగుట్ట ఎంత పెద్దగా ఉందో అంతే పెద్దగా ఈ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్య సేవలు జరుగుతుంటాయి. శ్రీ చిన్నజయ స్వామి చేతుల మీదుగా ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన టెంపుల్ గురించి చూసేద్దాం. సో వీడియో లోపలికి వెళ్ళే ముందు మీలో ఎవరైనా కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈ దారి నుంచి మేము లోపలికైతే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చాక రైట్ సైడ్ వెళ్తే కొండపైకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో వెహికల్స్ పైన పార్క్ చేసుకోవచ్చు. సో మెట్ల ద్వారా వెళ్ళగలం అనుకుంటే మాత్రం కిందనే వెహికల్స్ పార్క్ చేసుకొని మెట్ల ద్వారా పైకి వెళ్ళొచ్చు. మేము ఇంతకుముందు వచ్చిన వే చూపించాను కదా, అది కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే రాజగోపురం ద్వారా నుంచి మనం వెహికల్స్ లోపల తీసుకురావచ్చు. సో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని అండ్ ఇంకా చెప్పులు ఏమైనా ఉంటే మాత్రం వెహికల్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడ షూ ర్యాక్స్ ఉంటాయి, అక్కడ కూడా చెప్పులు వదిలేసి రావచ్చు. సో గుట్టపైకి వెళ్ళి కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మేమైతే పైకి వెళ్ళాము. సో అది మీకు చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది వే అనేది. సో స్టెప్స్ ద్వారా వెళ్ళాలనుకుంటే మాత్రం కిందనే కార్ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. స్టెప్స్ కూడా అంత పెద్దగా ఏముండవు, చిన్న చిన్నగానే ఉంటాయి. మనకు అంత కష్టంగా ఏమి అనిపించదు, ఈజీగానే ఎక్కేస్తాము. సో టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఇప్పుడు. సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం కొండపై వరకు వచ్చేసాము. దారికి ఎడమవైపు కుడివైపు దారి వెంట స్తంభాలు ఉన్నాయి, చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మిడిల్లో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, వాటికి నామాలు ఉన్నాయి, చాలా బాగుంది. మేము ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి ముందుకెళ్ళాము. ఇక్కడ దక్షిణ ద్వారం కనిపిస్తుంది. మేమైతే మళ్ళీ కిందికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి కింద, అక్కడ ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. సో ఇప్పుడైతే కొండ కిందికి దిగేసాము. సో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న దాంట్లో అయితే జలనారాయణుడు ఉంటారు. సో వాటర్లో ఉంటారు ఆయన పాము మీద పడుకొని. నైట్ టైంలో అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది ఇక్కడ. ఈవినింగ్ 5:30, 6 కల్లా వస్తే కనుక లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ చిన్న మండపంలో రామానుజాచార్యులు గారు ఉన్నారు. ఇక్కడ స్లోప్ ఏరియా ఉంది, కొండపై వరకు ఎక్కడానికి అండ్ దిగడానికి 2 దారులు ఉన్నాయి. సో ఇక్కడ 2 ద్వారపాలకులు ఉన్నారు, అటు ఒకవైపు ఇటు ఒకవైపు. అండ్ మిడిల్లోంచి ఇక్కడ మనకి పాదాలు కనిపిస్తాయి మధ్యలోకి వస్తే. సో ఇక్కడ నుంచి కొండపైకి దారి ఉంటుంది. సో దీన్ని వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి పైన చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఒకే శిలపైన చెక్కారంట. వీటిని శిలా తోరణం అంటారంట. తోరణం లాగా కనిపిస్తున్నాయి ఇవి. సో ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి పాదాల వద్దకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముందుగా ఈ పాదాలను తాకి దండం పెట్టుకొని పైకి వెళ్తున్నారు దర్శనానికి. తిరుపతి అలిపిరిమెట్ల వద్ద శ్రీవారి పాదాలు అయితే ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా కొండపైకి వెళ్ళే ముందు ఇక్కడ పాదాలు ఉన్నాయి. సో ఈ పాదాలని తాకి దండం పెట్టుకొని పైకి వెళ్తున్నారు. మనకి గర్భగుడిలో శ్రీవారి పాదాలు తాకే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేశారు. సో మనం ఈ పాదాలని తాకి మనం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్తాము. సో ఇక్కడ నుంచి వైకుంఠ ద్వారం మెట్లు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి ఒక్కొక్క అవతారం విగ్రహాలు కనిపిస్తాయి. టోటల్ ఇవి 108 మెట్లు. సో ఇక్కడ 10 మండపాలు ఉంటాయి, దశావతారాల మండపాలు.
సో ఆ వెంకటేశ్వర స్వామి 10 అవతారాలు ఒక్కొక్క విగ్రహం కనిపిస్తుంది మనకి ముందుకెళ్తూ ఉంటే. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అవతారం ఉంది. ఫస్ట్ వచ్చేసి మత్స్య అవతారం. సో ఈ విగ్రహాలన్నీ పాలరాతితో చేశారు, చాలా బాగున్నాయి. సో మనకి ఇక్కడ స్టెప్స్ పై నుంచి వెళ్తూ ఉంటే పైన గోవింద నామాలు కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెకండ్ మండపం ఉంది. ఇక్కడ శ్రీవారి కూర్మ అవతారం కనిపిస్తుంది. సో ఇది కూడా పాలరాతితో ఉంది. ఇవన్నీ కూడా పాలరాతితో ఉన్నాయి, 10 అవతారాలు. అండ్ మూడోది వచ్చేసి వరాహ అవతారం. అండ్ 4వ అవతారం నారసింహ స్వామి అవతారం. అండ్ నెక్స్ట్ 5వ అవతారం వామన అవతారం. చిన్న బాలుడిలాగా చేతిలో ఒక మండలం పట్టుకొని ఉన్నారు. అండ్ 6వ అవతారం వచ్చేసి పరశురామ అవతారం. ఇక లెఫ్ట్ సైడ్ భగవద్గీత అండ్ అగరబత్తులు అమ్ముతున్నారు. అండ్ మెట్లు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, 4 ఇంచులు ఎత్తు ఉంటాయంట, చాలా ఈజీగా ఎక్కేయగలం. సో నెక్స్ట్ 7వ అవతారం శ్రీరామ అవతారం. మనందరికీ తెలిసిన ఈ మానవ రూపమైన శ్రీరామ అవతారం ఇది. చేతిలో బాణం హరివిల్లు పట్టుకొని ఉన్నారు. ఇక్కడ 8వ మండపంలో శ్రీ బలరామ అవతార విగ్రహం ఉంది. అండ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ 9వ మండపంలో శ్రీకృష్ణ అవతారం ఉంది. చేతిలో ఫ్లూట్ పట్టుకొని ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా నిల్చున్నారు, చాలా చక్కగా ఉన్నారు. సో లాస్ట్ మండపంలో 10వ అవతారమైన శ్రీ కల్కి అవతారం. ఈ 10వ అవతారం అండ్ మిగిలిన 9 అవతారాలకి డిఫరెన్స్ ఏంటో అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ 10వ అవతారం ఇంకా రాలేదు. సో కలియుగం అంతంలో ఇది అవతారం వస్తుంది. ఇప్పుడైతే మనం 108 మెట్లెక్కి దశావతారాల మండపాలు దాటుకొని పై వరకు వచ్చేసాము. సో ఇక్కడ పై వరకు రాగానే మనకి ప్రధాన గోపురం కనిపిస్తుంది, ప్రధాన ద్వారం కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉన్నాయి అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూస్తే కనుక మీకు డే వ్యూ అండ్ నైట్ వ్యూ కనిపిస్తుంది. మేము 5కి అలా వచ్చాము ఇక్కడికి. సో డే టైం వ్యూ చూసాము. సో ఈవినింగ్ టైం వ్యూ కూడా లైట్స్తో ఎలా ఉంటుందో వీడియోలో చూపిస్తాను. ఈ టెంపుల్ మొత్తం స్టోన్తోనే కట్టారంట. సో ఎక్కడ చూసినా కూడా మనకి స్టోన్తో కట్టినవే కనిపిస్తుంటాయి. ఈ టెంపుల్ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ చిన్న మండపం ఉంది కదా, దీంట్లో అయితే మనకు విఘ్నాలు తొలగించే వినాయకుడు కనిపిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముందుగా ఈ వినాయకుడిని దర్శించుకుంటారు. ఈ వినాయకుని మండపం పక్కన సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది. సో అది డోనర్స్కి మాత్రమే. ఈ రైట్ సైడ్లో ఉన్న స్లోప్ వే మనం ఇంతకుముందు కింద నుండి చూసాం కదా. సో సీనియర్ సిటిజన్స్ని బ్యాటరీ వెహికల్స్లో ఈ వే నుండి పైకి తీసుకొస్తారు. ఇక్కడ రైట్ సైడ్లో గరుడాల్ వారు ఉన్నారు, గరుత్మంతుడు. ఇక్కడికి వచ్చిన భక్తులకి స్వాగతం పలుకుతున్నారు. సో ఇదైతే నైట్ వ్యూ. దశావతారాల మండపాలు నైట్ వ్యూలో ఇలా కనిపిస్తున్నాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి లైట్స్తో. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్తంభాలన్నీ రాతితో కట్టారు, చాలా బాగుంది. ఇక్కడ చూసారా వచ్చిన భక్తులు రద్దీ ఎక్కువైపోయింది. డే టైంలో కన్నా ఈవినింగ్ టైంలో ఎక్కువైపోయారు భక్తులు ఇక్కడ. అండ్ ఇక్కడ టెంపుల్ ప్రధాన ద్వార గోపురం ఉంది, చాలా బాగుంది. మనకి ఎక్కడ చూసినా కూడా చాలా చోట్ల గరుత్మంతుడు అండ్ విష్ణువుని ఇక్కడ చెక్కారు, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ హనుమంతుడు చాలా ఎత్తులో ఉన్నారు అండ్ ఇటు గరుత్మంతుడు ఉన్నారు.
అండ్ ఇక్కడ లైటింగ్స్తో మెరిసిపోతుంది కదా, ఇదంతా జలనారాయణుడి కోనేరు. ఈ ప్లేస్ అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే చెప్పచ్చు హైదరాబాద్లో. అండ్ ఇది యాదగిరి గుట్టకు 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ముందుగా హనుమాన్ వైపు వెళ్దాము. ఇక్కడ రైట్ సైడ్లో ప్రసాదం కౌంటర్స్, పులిహోర అండ్ లడ్డు దొరుకుతుంది. అండ్ ఒక షాప్ కూడా ఉంది, ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ అలాంటివి ఉన్నాయి ఇక్కడ. చూడండి ఈ స్వర్ణగిరికి భక్తులు అయితే ఎలా వస్తున్నారో, చాలా ఎక్కువ భక్తులే వచ్చారు ఇక్కడికి. అండ్ ఇక్కడ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఉన్నారు. ఇక్కడ బాలరూపమే ఉంది, చిన్న పిల్లల్లాగా నమస్కారం చేస్తూ ఉన్నారు. సో ఈయన అనుకున్న పనులు నెరవేర్చే శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంట. ఈ హనుమాన్ మండపం ఉత్తర ద్వారంకి ఎదురుగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, వచ్చిన భక్తులు వీడియోస్ తీస్తున్నారు. దానిపైన నిల్చుంటే ఒక 1 మినిట్ అలా చుట్టూ రౌండ్ తిప్పుకొని వీడియో తీస్తుంది మనల్ని. సో దీనికైతే పర్ పర్సన్ 20 రూపీస్ అంట. ఇద్దరు ఎక్కితే కనుక 20, 40 రూపీస్ అంట. ఇక్కడ ఉన్న హనుమంతులు అయితే రథం మీద నిల్చొని బాలరూపంలో ఉన్నారు నమస్కారం చేస్తూ. ఇలాంటి రథం హంపీలో ఉందంట. సో అది బేస్ చేసుకొని సేమ్ అలాగే ఇక్కడ చెక్కారు రథాన్ని, చాలా బాగుంది. ఇదేమో వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం. సో దీనికి ఎదురుగా ఈ హనుమంతుడు ఉన్నారు. సో ఆ రథం ప్లస్ హనుమంతుడు కలిపి టోటల్ 125 అడుగులు ఎత్తుంటుందంట. ఇది చెక్కడానికైతే 5 సంవత్సరాలు పట్టిందంట టోటల్ పూర్తి కావడానికి. భక్తులు ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని. సో ఇప్పుడైతే స్వామివారి కోనేటి దగ్గరికి వెళ్దాము. ఇక్కడ రైట్ సైడ్లో పులిహోర కౌంటర్ అండ్ ప్రసాదం కౌంటర్ ఉంది అండ్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇలా ముందుగా వెళ్తే కోనేటి దగ్గరికి వచ్చేస్తాము. ఈ జలనారాయణుడు కోనేరు ముందు ఫస్ట్ ఒకవైపు నరసింహస్వామి ఉన్నారు అండ్ ఇంకోవైపు వరాహస్వామి వారి మండపం ఉంది. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుందాము. ఈ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామిని దర్శించుకోగానే అప్పుల బాధలు అండ్ ఇంకేమైనా బాధలు ఉంటే తీరిపోతాయని నమ్ముతుంటారు. ఇక్కడ మండపం చాలా బాగుంది, చిన్నదైనా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా ఒకసారి నమస్కారం చేసేసుకోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి. ఈ కోనేరు అయితే 2 అంతస్తులు ఉంది, కింద నుండి చూడొచ్చు అండ్ పైనుండి కూడా చూడొచ్చు. సో ఇక్కడైతే కోనేటి ఎదురుగా అయితే చిన్న కోనేరు ఉంది, శ్రీకృష్ణుడు ఉన్నారు దాని మధ్యలో. సో ఇది స్టార్ షేప్లో ఉంది. ఇక్కడ కృష్ణుడు పాము పైన కాలు పెట్టి, పడగ పైన కాలు పెట్టి నిల్చొని ఉన్నారు. ఈయనని సంతాన గోపాలస్వామి అని పిలుస్తారంట. సంతానం కొరకే వచ్చిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఈ గోపాలస్వామిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందని నమ్ముతారంట.
ఇక్కడ భూవరాహ స్వామి భూదేవి సమేతంగా ఉన్నారు. సో చాలా చక్కగా చెక్కారు ఈ వరాహ స్వామిని. మండపం పైన చాలా బాగుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ద్వీపపు స్తంభం అంట. ఈ ద్వీపపు స్తంభంలో 100కు పైగా దీపాలు వెలిగించవచ్చంట. ఈ రాతితో కట్టారంట. ఇది చాలా చక్కగా ఉంది. అండ్ స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఇలా దీపాలు వెలిగించుకోవడానికి ఇలా పెట్టారు ఇక్కడ. ఇది ఇక్కడ మధ్యలో ఉంది. దీనికి అటు ఇటు వైపుగా మెట్లు ఉన్నాయి కిందికి వెళ్ళి చూడడానికి. కింది నుంచి వెళ్ళి ఆ జలనారాయణని దర్శించవచ్చు. అండ్ పైనుంచి వెళ్ళాలంటే ఇక్కడ డైరెక్ట్గానే వెళ్ళిపోవచ్చు పైన. ముందుగా కిందికి వెళ్ళి చూద్దాము ఎలా కనిపిస్తుందో. టెంపుల్ అయితే లైటింగ్స్తో కలకలలాడిపోతుంది. అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇది చూడ్డానికే చాలా మంది కూడా వస్తున్నారు టెంపుల్కి. మేమైతే చాలా ఎగ్జైటెడ్తో వచ్చాము ఈ వ్యూ ఎలా ఉంది చూద్దామని. లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా కంటి నిండా అసలు ఎంత వెలుగుతో ఉందో. ఇదంతా చాలా బాగుంది. ఇక్కడికి భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు, సెల్ఫీస్ దిగుతున్నారు, ఆ జలనారాయణని ఫోటో తీసుకుంటున్నారు. చాలా బాగుంది ఇక్కడైతే. ఇక్కడ చూడండి, వాటర్లో శేషతల్పం మీద ఆ నారాయణుడు పడుకొని ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకొని సూర్యుడి వైపు చూస్తున్నారు. ఆ సూర్యుడికి ఎదురుగా మొహం ఉంటుంది ఈయనది. ఈ స్వామివారికి చక్ర స్నానాలు చేపించడానికి ఈ కోనేరు కట్టారంట. ప్రపంచంలో ఇలాంటి విగ్రహం ఇది రెండోదంట. మొదటిది నేపాల్లో ఉందంట, ఇది రెండవది ఈ స్వర్ణగిరిలో ఉంది ఇప్పుడు మనకి. ఇక్కడైతే 2000 మందికి పైగా ఒకేసారి చూడొచ్చంట ఈ స్వామివారిని. పైన కొందరు నిల్చోవచ్చు అండ్ కింద కొంతమంది నిల్చొని చూడొచ్చంట. అండ్ ఈ జలనారాయణ చుట్టూ 4 దిక్కుల 4 మండపాలు ఉన్నాయి. వేదమూర్తుల మండపాలంట అవి. మేము ఇక్కడికి వీక్ డేస్లో గురువారం వచ్చాము. సో ఇక్కడైతే జనాలు చాలానే ఉన్నారు. ఇంకా వీకెండ్స్లో సాటర్డే సండే అయితే ఎంతమంది వస్తున్నారు అసలు. మనకు తెలిసిన విషయం అయితే వీక్ డేస్లో 10,000 వరకు భక్తులు వస్తున్నారంట. వీకెండ్స్లో అయితే 70,000 నుంచి 1,00,000 వరకు వస్తున్నారంట. తెలంగాణలో మన హైదరాబాద్ దగ్గరలో ఇంత మంచి టెంపుల్, ఇంత పెద్ద టెంపుల్ ఉందంటే అసలు చాలా అదృష్టవంతులు మనం. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. నేను రీసెంట్గా సోషల్ మీడియాలో చూసాను, ఒక ఆవిడ అయితే తను పెంచుకున్న తాబేల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్వర్ణగిరిలో ఉన్న ఈ కోనేట్లో వదిలేసి వెళ్ళారు. సో అది ఇదే అనుకుంటాను, ఇప్పుడు కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుందో ఈ స్వామివారి దగ్గర ఇలా ఉండే అవకాశం దొరికింది దీనికి. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. పైనుంచి లోపలికి ఎలా వెళ్ళాలో ఒకసారి చూపిస్తాను చూడండి. సో బయటకు వచ్చాక మనం ఇంతకుముందు కిందికి స్టెప్స్ దిగి వెళ్ళాము. అలా కాకుండా ఇక్కడ పైనే మనకి దారి ఉంది. వరాహస్వామి పక్కన, అటువైపేమో నరసింహస్వామి పక్కన దారి ఉంది. సో ఒకసారి వెళ్దాము, చూద్దాం ఎలా ఉందో.
సో ఇదైతే పైనుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. సో కింద ఉన్న వాళ్ళంతా ఆ కోనేరు అదంతా చాలా చక్కగా కనిపిస్తుంది మనకి లైటింగ్స్తో. కలర్ఫుల్గా ఉంది భక్తుల హడావిడితో. ఇక్కడ నారాయణుడు చేతిలో ఒకవైపు శంకుచక్రం గద పట్టుకొని సూర్యుడి వైపు మొహం చేసి చూస్తున్నారు. సో ఉదయం అయితే మనకి ఇక్కడ సూర్యకిరణాలు ఈ నారాయణుడి పైన పడుతున్న వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ గోపురం పైన చిన్న చిన్న విగ్రహాలని చాలా బాగా చెక్కారు. అండ్ ఇక్కడ 5 కలశాలు కనిపిస్తున్నాయి గోపురం పైన. లైటింగ్స్తో చాలా మెరిసిపోతుంది, చాలా బాగుంది. సో ఫైనల్గా ఒకసారి ఈ వ్యూనంతా మన కళ్ళ నిండా నింపేసుకొని వెళ్దాము. 360 డిగ్రీస్లో ఎలా కనిపిస్తుందో ఒకసారి చూసేద్దాము. ఇప్పుడు నరసింహస్వామి మండపం ద్వారాగా వెళ్తున్నాము బయటకి. స్వామివారి చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా వచ్చామన్నట్టు. వరాహస్వామి నుండి లోపలికి వెళ్ళి ఇక్కడ నరసింహస్వామి నుండి బయటకు వెళ్ళాము. ఇప్పుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్ వద్దకు వచ్చాము. సో కోనేట్ నుండి బయటకు రాగానే మనకి ఇక్కడ హనుమాన్ ఉంటారు. సో ఒకసారి హనుమాన్కి నమస్కారం చేసుకొని వెళ్దాము. సో హనుమాన్ పక్కనే జయగంట మండపం ఉంది. ఈ గంట దాదాపు 1700 కిలోల బరువుతో ఉందంట. సో ఇది కంచుతో చేశారంట. 6.5 అడుగుల ఎత్తుంటుందంట ఇది మన ఆసియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెల్ అంట. సో మన ఆసియా ఖండంలోనే ఇది పెద్ద బెల్ అంట. ఈ గంటను ఒకసారి మోగించి పట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంటే మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్స్పీరియన్స్ చేస్తామంట. ఈ గంటను తాకడానికి, గంట మోగించడానికి చాలామంది క్యూ లైన్ ఉంది, చాలామంది కొడుతున్నారు ఇక్కడ. సో మీరు కూడా ఒకసారి సౌండ్ వినేసేయండి. ఇప్పుడైతే మనం టెంపుల్ మెయిన్ ద్వారం వద్దకు వచ్చేసాము. సో ఇక్కడ మెయిన్ ద్వారం కుడివైపు అయితే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంది. సో వచ్చిన భక్తులు కోరికలు కోరుకొని కొబ్బరికాయలు కొడుతున్నారు. మేము వచ్చినప్పటికీ ఇప్పటికే అయితే క్యూ లైన్ చాలానే పెరిగిపోయింది. రష్ బాగా అయింది ఇక్కడ చివరి వైపు క్యూ లైన్ రష్ తక్కువ ఉంది కదా, ఇదేమో డోనర్స్ క్యూ లైన్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనకి బంగారు వర్ణంతో చేసిన ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. డోనర్స్ ఎంట్రీ అన్నాను కదా, 1000 రూపీస్ పే చేస్తే 4 పర్సన్స్కి ఎంట్రీ ఉంటుంది. స్వామివారి వస్త్రం అండ్ ఫోటో ఫ్రేమ్ ఇస్తారు స్వామివారిది, అండ్ ఒక లడ్డు ఇస్తారు. ఇక్కడ నుంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్స్ ఉన్నాయి అండ్ సెల్ ఫోన్ కౌంటర్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ నుండి సర్వదర్శనానికి దారి ఉంది. ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఇది. టికెట్ కౌంటర్కి ఎదురుగా ఉంది ఈ సర్వదర్శనం లైను. ఇక్కడ సర్వదర్శనంకి ఎదురుగా లైన్లో రథం కనిపిస్తుంది మనకి. ఈ రథం పెట్టడానికి కూడా ఒక ప్లేస్ కట్టించారు. ఈ రథాన్ని చోళుల శైలిలో నిర్మించారంట. చాలా బాగా చెక్కారు. గుర్రాలు కూడా ఇవన్నీ చోళుల శైలిలో ఉన్నాయంట. బ్రహ్మోత్సవాల టైంలో ఈ రథం మీద స్వామివారిని మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారంట. స్వామివారి రథయాత్ర ఈ రథం మీదే జరుగుతుందంట మాడవీధుల్లో. ఈ రథం డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా బాగా చెక్కారు. ఈ గుర్రాల్ని అటు 2 గుర్రాలు ఇటు 2 గుర్రాలు చాలా బాగుంది. సో ఇప్పుడు పశ్చిమ ద్వారం నుంచి చూస్తున్నాము. సో గోపురాలు ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఉత్తర ద్వారం వైపుగా హనుమాన్ ఉన్నారు కదా. హనుమాన్ వెనకాల అయితే ఒక గరుడ స్తంభం ఉంది. స్తంభం పైన గరుత్మంతుడు ఉన్నారు. ఈ ఆనంద నిలయం పైన విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. మనం గుడి లోపలికి వెళ్ళాక ఆ వెంకటేశ్వర స్వామి ముందు ఆ మూర్తిని చూస్తూ మనం అసలు ఏం కోరికలు కోరదామని వచ్చామో అవన్నీ మర్చిపోయి ఆ దేవుడి లీలలో ఉండిపోతాము. సో బయటకు వచ్చేసరికి తేరుకుంటాం మనము. అందుకోసం ఇలా ఈ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు కదా, ఇక్కడ ఈయన దర్శనం ఇస్తారు. సో మన కోరికలు కోరుకోవచ్చు ఇక్కడ ఈయనను చూస్తూ. బంగారు కవచంతో పెట్టారంట ఈ విమాన వెంకటేశ్వర స్వామిని. టెంపుల్ చుట్టూ 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం అండ్ పడమర ద్వారం ఉన్నాయి. 4 ఉన్నాయి గోపురాలు కూడా. సో ఇప్పుడు మనం పశ్చిమ ద్వారం వైపు ఉన్నాము. వెనకాల ఉన్నాము గుడి. ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడే అన్నదాన సత్రాలు ఉంటాయంట. ఇక్కడ బ్యాక్ సైడ్లో చిన్న గార్డెన్ లాగా ఉంది. ఈ గార్డెన్లో కొన్ని బొమ్మలు పెట్టారు. ఆవు దూడ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో ఆవు దూడ ఉంది. అండ్ నో ఎంట్రీ బోర్డ్ అయితే పెట్టారు. దానిలోకి ఎవరిని వెళ్ళనివ్వరు. అండ్ ఇక్కడ వినాయకుడు, చిన్ని వినాయకుడు, పెద్ద వినాయకుడు నామాలు పెట్టుకొని చాలా చక్కగా ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామికి వినాయకులు అంటే ఇష్టం కదా, వాటితో తిరుమలలో కూడా ఊరేగింపు చేస్తుంటారు కదా. అండ్ వెనకాల స్తంభాలు ఉన్నాయి. స్తంభాలకి తామర పువ్వు ఉండి, తామర పువ్వు పైన లైటింగ్స్, నామాలు ఉండి లైటింగ్స్ చాలా బాగా సెట్ చేశారు. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. శ్రీ వాసవి అమ్మవారి సన్నిధి అంట. క్లోజ్ చేసి ఉంది ఇప్పుడైతే. సో ఈ రెడ్ కార్పెట్ వేసి ఉందంటే ఇవన్నీ మాడవీధులు. స్వామివారిని ఈ మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు. ఇక్కడ గుడి గోపురం పైన సుదర్శన చక్రం ఉంది. బంగారు పూతతో చేసిన సుదర్శన చక్రం ఇది. అండ్ ఇక్కడ గోడల పైన గోవింద నామాలు ఉన్నాయి. అండ్ ఎక్కడ చూసినా కూడా నామాలు, శ్రీచక్రం, కలశం ఇవే ఉన్నాయి. గోడల పైన చెక్కారు వీటిని. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఇది నిత్య కళ్యాణ వేదిక. స్వామివారిని కళ్యాణ వేదిక ఉంటుంది ఇటు సైడు. గుడి లోపల వెంకటేశ్వర స్వామిని వీడియో అయితే తీయనివ్వట్లేదు. సో ఫోన్స్ అయితే స్ట్రిక్ట్గా అసలు అలో చేయట్లేదు లోపలికి. సో వీడియో తీయలేకపోయాను ఆ స్వామివారిని. ఇప్పుడైతే బయటకి రిటర్న్ అయిపోయాం మేము. అండ్ కిందికి వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ ఒక బ్రహ్మరథం ఉంది. సో వచ్చిన వాళ్ళకి ఇక్కడ బ్రహ్మరథం స్వాగతం పలుకుతుంది. సో అదే వేలో మనకి ఎగ్జిట్ వే కూడా ఉంది. సో టెంపుల్ ముందు నుండి వ్యూ, నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఎంట్రీ రాజగోపురం నుంచి ఉంటుంది అని. సో ఇదే అండి ఇంకో వే. మేము యాక్చువల్గా ఈ వే నుంచి రాలేదు, ముందే రైట్ తీసేసుకున్నాము. సో ఇది ఎంట్రీ ఉంటుంది అండ్ ఎగ్జిట్ కూడా ఉంటుంది ఇక్కడే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.